అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మణికంఠ గారికి, అదే మన శ్రీని గారు అబ్బాయి అయిన మణికంఠ గారికి మెనీ మోర్ హ్యాపీ బర్త్‌డే. చాలామంది పుట్టినరోజు జరుపుకుంటాం అంటే వాళ్ళ బట్టలు కొనుక్కుంటాం, వాళ్ళ ఫ్యామిలీలోనే భోంచేసి ఎక్కడికో సినిమాలకి, షికారులకి వెళ్ళటం అని అనుకుంటారు. కానీ మణికంఠ గారు ఏం చేశారో ఒక్కసారి చూడండి. మన వృద్ధాశ్రమం గానీ, వికలాంగాశ్రమం గానీ వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, వాళ్ళతో పాటు ఈయన కూడా భోంచేసి, ఇంకోటేంటంటే వాళ్ళనే ఒక సెలబ్రిటీగా, వాళ్ళనే ఒక హీరోలుగా ముందు పెట్టుకొని, వాళ్ళతో కేక్ కట్ చేసి, వాళ్ళతో పాటు ఉంటూ స్పెండ్ చేసి, వాళ్ళకి భోజనం పెట్టడం జరిగింది. మెనీ మోర్ హ్యాపీ బర్త్‌డే సార్. అలాగే మనకి చాలా 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 సార్లు అనుకుంటాం మనం. రోడ్డు పక్కన పడుకున్నారు చాలామంది బిచ్చగాళ్ళు గానీ, లేనోళ్ళు గానీ సంథింగ్ వేరే వాళ్ళు. వాళ్ళ ఆకలితో చాలా మాడిపోతారండి. ఎలా అంటే ఎండకి ఎండుతారు, వర్షానికి తడుస్తారు, చలికి వణుకుతారు. చక్కగా పని చేసుకోవచ్చు కదా! ఏంటి అంటారు. పని చేసుకోవడానికి అంత ఓపిక ఉంటే అక్కడెందుకుంటారు వాళ్ళు? అంటే బాడీ ఒకటే కాదు కదండీ! మైండ్ గూడా సహకరించాలి. అలా సహకరించినోళ్ళే రోడ్డు మీద చాలామందుంటారు. ఎవరైనా భోజనం పెట్టకపోతారా, తినకపోదామా అని వాళ్ళనుకుంటారు. మన మణికంఠ గారి పుట్టినరోజు సందర్భంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం పార్సెల్‌లు పట్టుకెళ్ళి వాళ్ళ బ్యాచ్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆకలి తీర్చడం జరిగింది. చాలామందికి ఆకలి తీర్చడం జరిగింది. నిజంగా రియల్లీ గ్రేట్. మణికంఠ గారు ఆయనే తినాలి, వాళ్ళ ఫ్రెండ్సే తినాలి, వాళ్ళ ఫ్యామిలీయే తినాలి, ఆయనే బట్టలు కొనుక్కొని ఎంజాయ్ చేయాలి అని అనుకోకుండా ఎవరైతే లేనోళ్ళున్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా పెట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ బర్త్‌డే మణికంఠ గారు. శ్రీని గారు మంచి అబ్బాయిని కన్నారు సార్. అలాగే ఇంకో విషయం ఏంటంటే